మంచి మనసుతో నువ్వు అందరికీ ఉద్యోగాలు ఇస్తావని పిల్లలందరూ కూడా మూకుమ్మడిగా కాలేజీలో చదువుకున్న వాళ్ళు, ఖాళీగా ఉన్న వాళ్ళందరూ కూడా నీకు ఓటేసి గెలిపిస్తే కనీసం ప్రతి జనవరికి క్యాలెండర్ అన్నావు. జనవరి కాదు కదా, డిసెంబర్కైనా ఆ సంవత్సరంలో క్యాలెండర్ ఇచ్చే పరిస్థితి లేకుండా చేసుకున్నావు. ఏదో కేవలం సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాను కాబట్టి నేను ఇచ్చినట్టు నువ్వు గొప్పలు చెప్పుకుంటే, నీకు నిజంగా పరిపాలన మీద అవగాహన ఉంటే ఈవేళ ఎంతమంది ధర్నాలు చేస్తున్నారో చూడండి. ఈవేళ మున్సిపల్ కార్మికులు ధర్నా చేస్తున్నారు, అంగన్వాడీ మరి ఆయాలు, అంగన్వాడీ టీచర్స్ ధర్నా చేస్తూ ఉన్నారు, మరి అట్లాగే సర్వశిక్ష అభియాన్ టీచర్స్ ధర్నా చేస్తూ ఉన్నారు. వారికి జీతాలు ఇస్తా ఉన్నావు, టీఏడిఎల్ ఇస్తానన్నావు. కనీసం అంగన్వాడీ పిల్లలకి ఇవ్వాల్సిన ఫుడ్లో కూడా నువ్వు రాయితీలు పెట్టి మీకు ఇస్తామలే మీరు పెట్టండి అని చెప్పి ఆ టీచర్ల ద్వారా నువ్వు డబ్బు పెట్టుబడి పెట్టించి ఇవాళ జీతాలు కూడా లేకుండా చేసిన పరిస్థితి పాపం కల్పించావు. వారి తాలూకా పాపం నీకు తప్పనిసరిగా తగులుతుంది. కొన్ని వేల మంది ఆడవాళ్ళు ఈవేళ కలెక్టరేట్ ముట్టలు చేస్తే పోలీసులు ఎంతమంది ఆడవాళ్ళు అరెస్ట్ చేస్తారు చూడండి. మీకు ఈవేళ నువ్వు దమ్ముంటే వాళ్ళకి ఏవైతే ఇస్తానన్నావో నీ నోటితో చెప్పినవి కనీసం అవే అనౌన్స్ చేసి ఈ మంటల్ని చల్లారుతుంటే మంచిది. లేకపోతే నువ్వు కాలగర్భంలో నువ్వు కూడా ఒక ముఖ్యమంత్రిగా మిగిలిపోతావని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మీ ద్వారా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. ఈ నెల 15 రోజుల్లో 2 నెలల్లో మేము ఇస్తున్న 6 పథకాల్లో ఓ 3 పథకాలు అమలు చేద్దామని చెప్పి ప్రభుత్వ అధికారుల మీద ఒత్తిడి తెచ్చి దీన్ని ఎలాగైనా అమలు చేయాలని చెప్పి ఈ ఉచిత ప్రయాణం ఒకటి, తర్వాత సిలిండర్లు కూడా గట్టిగా ప్రయత్నం చేస్తారు. ఈ జనవరి నెల నుంచే ఇద్దామని చెప్పి ఇవన్నీ మాయలు చేసినా కూడా ప్రజలకి నీ యొక్క ఆటలు మాయలు తెలిసిపోయాయి కాబట్టి నువ్వు ఎన్ని మొదలుపెట్టినా అవన్నీ మేమిచ్చిన హామీలు కాబట్టి, మేమిచ్చిన సలహాలు కాబట్టి ఇవి ప్రజలకి క్లియర్గా అర్థం అవుతున్నాయి. బాబు నువ్వు ఎందుకు పెడుతున్నావో మాకేంటి తెలియదా అనుకుంటావా అని చెప్పి ప్రజలు తిరిగి లెంపకాయ కొట్టే పరిస్థితి వస్తుంది ఓటుతో. కనుక మరొకసారి మీ ద్వారా మన విశాఖ ప్రజల్ని, ఆంధ్ర ప్రజల్ని కోరుతున్నా, ఈ ఏదైతే ఉందో రౌడీ ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పాలని, మరి రాబోయే ఎన్నికల్లో ఒక విజన్, ఒక సహజంగా అభివృద్ధి చేసే లక్షణాలు ఇవన్నీ ఉన్నాయి. పరిపాలన అనుభవం ఉంది. అటువంటి నాయకుని చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోవాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. జగన్మోహన్ రెడ్డి నిజంగా నువ్వు చెప్పడం సిగ్గిసేట్టు. కుటుంబం అంటే అన్న మాట్లాడతాడు. కుటుంబం అనేది ఎలా నడపాలో నీకు తెలుసా కుటుంబం గురించి? నువ్వు 16 నెలలు జైల్లో ఉండి నీ చెల్లి ఆహార నిశలు కష్టపడి నీకన్నా ఎక్కువ 2000 కిలోమీటర్లు నడిస్తే రాత్రి పవన్లు నువ్వు ఇంకా వారం రెస్ట్ తీసుకొని నడిచావు. నీ చెల్లి అయితే కంటిన్యూగా సుమారు 10 నెలలు నడిచింది. నీకేమైనా విశ్వాసం ఉంటే ఒక పదవి ఇచ్చావా? అంటే నీ చెల్లి కూడా పోటీగా వస్తుందని అనుమానంతో నువ్వు పదవి ఇవ్వకుండా కుటుంబం గురించి నువ్వు మాట్లాడే నీకు ఎక్కడ ఉంది జగన్? ఇవన్నీ కూడా అన్న చెప్తారు. కోసం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. నిజంగా కుటుంబాల మధ్యన విడగొట్టడమని ఏ మాత్రమైనా సరే నీకు కుటుంబ విలువ తెలుసుంటే సొంత బాబాయ్ కూతురు మీద, అల్లుడి మీద నువ్వు కేసు పెడతావా? అంత దారుణాతి దారుణంగా సొంత బాబాయిని, తండ్రి తర్వాత తండ్రిని అంత ఘోరంగా మర్డర్ చేస్తారు ఆస్తి కోసం. మర్డర్ కోసం ఆస్తి చేస్తే అజయ్ కల్లం రెడ్డి గారు ఆయనే చెప్పారు మొదట వచ్చి 5:30 కల్లా తాడేపల్లికి ఫోన్ వచ్చిందని. తర్వాత వచ్చి బయటకి ఎప్పుడు వచ్చింది 6:30కి. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు బంధాలు బంధుత్వాల కోసం మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లినట్టుగా సంగతి మీరు గమనించారు. కాదు చెల్లిని ఆ రాజకీయ ప్రయోజనాల కోసం మొత్తం ఆయన జైల్లో ఉన్నప్పుడు అది తిప్పాడు. మళ్ళీ రేపు రాజకీయంగా పోటీ పడుతుందేమో అని చెప్పేసి వెంటనే ఆవిడ మీద గొడవాడి తెలంగాణకు పంపించాడు. ఆయన సొంత తల్లిని వ్యవస్థాపక అధ్యక్షురాలుగా వైఎస్ఆర్సీపీ పార్టీకి పెట్టి గౌరవ అధ్యక్షులుగా పెట్టి మళ్ళీ రేపు కూతురు ఏమైనా మళ్ళీ పార్టీలో వచ్చి చేరిపోద్దేమో అని ఒక భయంతో ఏం చేశారంటే తల్లిని ఆ వ్యవస్థాపక అధ్యక్షురాలుగా తొలగించి, ఇవన్నీ గౌరవ అధ్యక్షులుగా తొలగించి మళ్ళీ దాన్ని దూరం పెట్టారు. మళ్ళీ తాను తెలంగాణ పంపించారు.
ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు కనుక జగన్మోహన్ రెడ్డి గారు బంధాల కోసం కుటుంబాల కోసం మాట్లాడుతున్నారంటే దెయ్యాలు వేదాలు వల్లినట్టుగా అన్న సంగతి ప్రజలు గమనిస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నారు. అమలు చేస్తామనే ధైర్యం మాకు ఉంది కాబట్టి అమ్మమ్మ ఇవేవో కొంచెం మాకు దెబ్బతీసేలాగా ఉన్నాయని చెప్పి జ్ఞానం పెరిగినట్టుంది. ఎవడో సలహా ఇచ్చినట్టున్నాడు. దానివల్ల నువ్వు ముందు పెట్టేయాలని 3 కాపీలు చేస్తా ట్రై చేస్తున్నాను. ఈ రోజు ఉచిత బస్సు ప్రభుత్వ అధికారులు ఇంకా రాకముందే మా పథకాలు అమలు చేస్తున్నటువంటి ఘనత తెలుగుదేశం చెందని చెప్పి తెలియజేస్తారండి. పమ్మిడిముక్కల రాధాకృష్ణ గారు తెలుగుదేశం బాబాయ్ అంటండి. ఇంకోటి వచ్చి ఒట్టుముక్కల సరోజిని, మూడోది కోరుకొండ వెంకట్రావు గారు, ముగ్గురు గాజు ఒక్కండి. ఇంకా 2 సౌత్ చిన్న అని అతను కార్యకర్త చాలా యాక్టివ్ గా ఉండేవాడు. అతను అల్లిపురం 33వ వార్డు 41లో మలిశెట్టి రమణ అని చెప్పి అతను ఒక కార్యకర్త. యాక్చువల్ గా ఇంకొక అతను 35వ వార్డులో చనిపోయారని చెప్పారు. కానీ అతను కొంచెం ఆర్థికంగా ఆరోగ్యం కూడా కొంచెం బాగుండి అవన్నీ జరిగాయి కాబట్టి అతన్ని ఇవ్వడం కరెక్ట్ కాదని చెప్పి అతనిది మన రామిరెడ్డి గారు ఉన్నారు కదా, వార్డు అధ్యక్షుడు, వాళ్ళ మేనరుడు, పర్వాలేదు మాకు మేము మొత్తం చదువుకుంటామని చెప్పి ఆయన కొంచెం ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ ఉన్నారు కాబట్టి ఏం అక్కర్లేదని చెప్పారు కాబట్టి అది క్యాన్ చేశాం. థ్యాంక్ యూ.